అన్న అలాగే నూట కులం కులం ఉంటే జరేవాడ పోకూరి అయితే ఇవాళ మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామన్నా ఇవాళ ఎందుకు వచ్చినాం మనం ఇక్కడికి మన రాజేందర్ అన్న మనం బిడ్డ నేను పలాని కాడు ఉంటానా మీరు కూడా నాతో ఉండాలంటే మనం పోయినాం అంతే కదా రాజేంద్ర అన్నకి అక్కడ సముచిత స్థానం లేదు వాళ్ళు రాజేంద్ర అన్న ఆగం చేసినట్టు మన విలేజ్లలో మనం ఆగం చేస్తారు అంతే కదా మనం ఆయన ఆగం చేసిండ్లు మన భవిష్యత్తు ఏమవుతుంది రాజేంద్ర అన్న మన చేసిన తప్పు వల్ల మల్కాజ్గిరి పోవడం జరిగింది మల్కాజ్గిరిలో వాళ్ళు గెలిపించిళ్ళు రాజేంద్ర అన్న ఎక్కడున్నా రాజేంద్ర అన్న గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్రం మొత్తంలో కానీ ఈ బీజేపీ పార్టీ నేను హక్కున చేర్చుకున్నా నా రాజేంద్ర అన్నని మీకు గొప్పగా చూపిస్తారు అన్నటువంటి భావంతోనే మనందరం అలా పోయినాం కానీ వాళ్ళు రాజేంద్రని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటా ఉన్నారు ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతా ఉన్నారు మనల్ని కూడా అదే విధంగా ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి అన్న మా భవిష్యత్తు ఏంది 20 ఏళ్ళ నుంచి నీకు చేదోడు వాదోడుగా మేము ఉన్నాం మా పరిస్థితి ఏంది మీ పరిస్థితి ఏంది మీరు గొప్పగా ఉంటారు కావచ్చు మేము కూడా గొప్పగా ఉంటామని చెప్పేసి మనం అనుకున్నాం కానీ ఈరోజు పరిస్థితులన్నీ తారుమారైనాయి రాజేంద్ర అన్న ఆగం చేస్తూ ఉన్నారు మనల్ని కూడా ఆగం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఏ విధంగా మన భవిష్యత్తును మార్చుకోవాలనే విషయం గురించి మాట్లాడుకోవడం కోసం వచ్చినాం మనం వాళ్ళని ఎవరిలో విమర్శించడానికి వీళ్ళని ఎవరిలో విమర్శించడానికి రాలేదు మనం ఇక్కడికి లక్ష్యతో మన దాంట్లోనే ఇప్పుడు మన దగ్గర మాట్లాడేవాళ్ళు మనతోనే మాట్లాడతాను అటు మాట్లాడతారు ఇటు హార్ట్ఫుల్గా పనిచేసే వాళ్ళు మాత్రమే రాజేంద్ర అన్నతో ఉంటారు రాజేంద్ర అన్నతోనే ఉన్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మేము ఏ పార్టీని చూసిపోలే టీఆర్ఎస్ పార్టీని చూసిపోలే బీజేపీ పార్టీని చూసిపోలే ఒక ఓన్లీ వ్యక్తిని చూసిపోయినాం ఒక జెండా కింద పనిచేయడానికి పోలే అదే రాజేంద్ర అన్నడైనా నాకు ఏ పార్టీలు అవసరమైనా బిడ్డ అంటే మా పని మేము చేసుకున్నాం సుతార్ పని చేసుకుంటాం కూలి పోదాం ఎస్ బరాబర్ చెప్తా ఉన్నాం మేము ఓన్లీ వ్యక్తిని చూసే వచ్చినాం వ్యక్తి కోసమే పని చేస్తాం మాకు ఏ పార్టీలు లేవు ఏ జెండాలు లేవు ఏ నినాదాలు లేవు మా ఎజెండా రాజేంద్ర అన్న మీ అందరికన్నా చిన్నోనే నేను అన్న ఒక్క నిమిషం అన్న జర నిమ్మలంగా మాట్లాడి మాకు అవకాశం రాదు మమ్మల్ని మాట్లాడినారు అయితే అన్న మన ముందున్న ఒక చిన్న విషయం అన్న మీరు తప్పుగా అనుకోగారి సరే రాజేందర్ సార్ మనకు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అందరికి అవకాశాలు ఇచ్చి బిడ్డ నువ్వు గెలిచి రాబో అన్నాడు అప్పుడు మనకు గొప్ప ఉన్నాడు కాబట్టి మనం కూడా గొప్ప చూసుకున్నాం అన్ని విధాలుగా నడిచినాయి కానీ ఇప్పుడు మన మీద ఉన్న బాధ్యత ఏం తెలుసా రాజేందర్ సార్ మనకి ఈ విషయం బిడ్డ నేను చేస్తానా ఫలానా కమలాపూర్లో సతీష్ అంటూ నిలబెడతానా ఫలానా విలేజ్ నిలబెడతానా అని చెప్తే వానికి కట్టుబడి వాడిని మనం గిఫ్ట్గా ఇస్తానే మన రాజేందర్ సార్ ఎక్కడైతే చిన్నతనమైందో అక్కడనే గొప్పగా నిలబెట్టే ప్రయత్నం చేయగలుగుతాం మనం సరే మనకు ఈ వ్యక్తిని నేను నిలబెడతానా బిడ్డ అంటే ఆ వ్యక్తిని మనం గెలిపించి గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం చేయదు తప్ప చెల్లిగా సత్యానికి నేను ఎత్తానా నాకు ఇయ్యలే రాజేంద్ర నాకు సత్యాన్ని నేను ఎత్తానా చెల్వాన్ని సపోర్ట్ చేయని చెప్పేసి లాగలు కొట్టుకొని ఆవుల కార్లు ఇరగొట్టే ప్రయత్నం చేసి లాగలు కొట్టుకొని ఆవుల కార్లు ఇరగొట్టే ప్రయత్నం ఏదో కానీ చేసి రాజేందర్ సార్ను మళ్ళీ చిన్నతనం చేసే ప్రయత్నం చేయకుండా ఏ వ్యక్తినైతే సూచించిండో మనం కూడా అన్నగా మీకు ఒక వ్యక్తిని ఇస్తాం ఈ వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తాం నిన్ను మేము గొడవట్టుకొని బాధపడతా ఉన్నాం హుజురాబాద్ నియోజకవర్గం మొత్తం బాధపడతా ఉన్నది ఇవో నువ్వు చెప్పిన వ్యక్తి నేను మీకు అప్పచెప్తాను మీకు ఇస్తాం నేను గెలిపిస్తాం అనేటువంటి భరోసా ఉన్నోళ్ళు మాత్రమే ఇక్కడ ఉండుర్రి లేని వాళ్ళు అందరూ వెళ్ళిపోండి అన్న బాధ ఏం లేదు లేదన్నా అటు దిక్కు ఇటు దిక్కు చేసుకుంటా మనోని మనం ఆగం చేసుకుంటా తప్ప హార్ట్ఫుల్గా చేసే ప్రయత్నం చేయరు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా అన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాజేంద్ర అన్న మనసులాని కోరుకుంటా